హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ జాహ్నవి. ఇక ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవల ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే వేడుకలో కమేడియన్ అలీతో పాటు రోజా ఆమనీలపై అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం నిజంగా తీవ్ర దుమారం రేపిందనే చెప్పాలి. నటి రోజాపై వ్యాఖ్యలు సీనియర్ నటులు మురళీమోహన్ పై కూడా నోరు జారడంతో సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడే కాదు, ఆ మధ్య పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ వాడెవడో చందనం దొంగ అని రాబిన్వుడ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ని కూడా మనం పలకలేని బూతు పదజాలంతో అవమానించారు. ఆ సంఘటనలు రాజేంద్ర ప్రసాద్ని తీవ్ర విమర్శలు పాల్చేశాయి. తర్వాత వీటికి ఆయన వివరణ ఇచ్చుకోవడంతో వివాదాలు కాస్త సద్దుమణగాయని చెప్పాలి. మరి ఆ సంఘటనలు జరిగిన కొన్ని నెలలకే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా సభ మర్యాద లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటి? నటుడిగా కమెడియన్గా ఎంతో ఎత్తుకి ఎదిగిన ఆయన రోజు రోజుకి ఇలా ఎందుకు దిగజారుతున్నారు? ఈ విషయాలు మాట్లాడే ముందు తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్లో అసలు ఏం జరిగిందో ఒక్కసారి ప్రస్తావించుకుందాం. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో ఆయన వేరా అలిగా ఏడు ఎక్కడ లంచాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేదు. డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఈవెంట్కి జర్నలిస్టు ప్రభు గారు హోస్ట్గా వ్యవహరించారు. జర్నలిస్టు ప్రభు వివరణ ప్రకారం అయితే సభ మర్యాద లేకుండా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు. అది నిజమే. తను ఎక్కడ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనే విచక్షణ లేకుండా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడినట్లు నాకైతే అనిపించింది. బేసిక్గా నేను రాజేంద్ర ప్రసాద్కి వీరాభిమానిని, కానీ ఈ మధ్య ఆయన స్టేజ్పై మాట్లాడుతుంటే అస్సలు నచ్చట్లేదు. నాకే కాదు, ఆయన చాలామంది అభిమానులకు కూడా ఈ పద్ధతి తీరు నచ్చట్లేదు. ఆయన కమెడియన్ అలీపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతుండగా, అలానే నటీమణులు రోజా ఆమెని పైన అభ్యంతరకరమైన కమెంట్స్ కూడా రాజేంద్ర ప్రసాద్ను విమర్శలు పాల్చేస్తుంది. అలాగే రవలిని బాడీ షేమింగ్ చేశారు. చప్పట్లు కొట్టకపోతే సిగ్గులేనట్లే అంటూ సీనియర్ నటుడు మురళీమోహన్పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ గారు మాట తీరుపై, వ్యవహార శైలిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ ఫంక్షన్కి హోస్ట్గా వ్యవహరించిన జర్నలిస్టు ప్రభు గారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నువ్వు జర్నలిస్టువా నక్సలైటువా అని తనపైన కమెంట్స్ చేసినట్లు తెలిపారు. అప్పటి వరకు కార్యక్రమం చాలా బాగా జరిగిందని, అందరూ కృష్ణారెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడారని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా లేటుగా వచ్చారని, హోస్టుగా తాను ఇంట్రో ఇచ్చి పిలవకుండానే డయాస్ మీదకు వచ్చి మాట్లాడారని ప్రభు గారు అన్నారు. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారి వీడియోని చూస్తే మాత్రం ఆయన కొంచెం శృతి మించి మాట్లాడారని అనిపిస్తుంది. అలీతో పాటుగా మురళీమోహన్ పైన అభ్యంతరకరమైన కమెంట్స్ చేశారన్నారు. మురళీమోహన్ను బుద్ధుండాలి అని రాజేంద్ర ప్రసాద్ అంటే అక్కడ ఉన్నవారంతా షాక్ అయిపోయారు. కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి అయితే నిశ్చేష్టులు అయిపోయారు. ఆ ఇష్యూపై మాట్లాడడానికి కూడా వాళ్ళు అయిష్టత వ్యక్తం చేశారంటేనే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతురిని కోల్పోయిన బాధలో దాని నుంచి బయటకు రావాలనే ఆలోచనతో మెంటల్గా బ్యాలెన్స్ తప్పి ఉండవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇష్యూలో రాజేంద్ర ప్రసాద్ నోరు జారడాన్ని మెజారిటీ జనాలు మాత్రం తప్పుపడుతున్నారు. పైగా
ఆయన గతంలో మాదిరిగా ఏదో నోరు జారాను సారీ అంటే సరిపోయిందేమో కానీ నేను ఇలాగే మాట్లాడతా, అది అర్థం చేసుకునే వాళ్ళ కర్మ అనడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా సభా మర్యాదను పాటించకుండా ఒక సీనియర్ నటుడు ఇలా ఎదుటి వారిని అగౌరవపరిచేలా మాట్లాడడం తప్పే అనేది నా అభిప్రాయం. ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ ఆ మాటలు ఒకరిని కించపరిచేలా లేదా మత విశ్వాసాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం ఖచ్చితంగా తప్పే. మరి ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ BRK మీ జాహ్నవి.